వెల్కమ్ టు వార్త. నేను దేవా. తెలంగాణలో గత కొద్ది రోజుల నుంచి కూడా ఎండ తీవ్రత మరీ అధికంగా ఉంది. మరీ ముఖ్యంగా మధ్యాహ్న సమయంలో మాత్రం అటువైపు వడగాల్పులు అయితేనేమి, ఉష్ణోగ్రత అయితేనేమి అధికంగా ఉంది. దీనికి తోడు అంటే రాబోయే రోజుల్లో తెలంగాణలో వర్షాలు పడతాయని ఇప్పటికే వాతావరణ శాఖ కేంద్రం అయితే హెచ్చరించింది. ఈ నేపథ్యంలో మనతో పాటు హైదరాబాద్ వాతావరణ శాఖ కేంద్రం అధికారి ధర్మరాజు ఉన్నారు. చెప్పండి సార్, గత కొన్ని రోజుల నుంచి కనుక మనం చూసుకున్నట్లయితే ఎండ తీవ్రత మరీ అధికంగా ఉంది. కానీ దానికి భిన్నంగా అంటే వర్షాలు పడతాయని చెప్పుకొచ్చారు. ఇప్పటికే ఎందుకు పడుతున్నాయి, అసలు ఏ ఉష్ణోగ్రతలు అధికంగా నమోదవుతున్నాయి, రాబోయే రోజుల్లో ఎట్లా ఉండబోతుంది వాతావరణం? తెలంగాణ రాష్ట్రంలో కనుక చూసుకున్నట్లయితే గత 3-4 రోజులుగా కూడా ఉక్కబోత వాతావరణంతో పాటు కొన్ని జిల్లాల్లో 40 డిగ్రీల వరకు కూడా ఉష్ణ తీవ్రత అనేది నమోదైంది. ఇప్పటికే మహబూబ్ నగర్లో 40 డిగ్రీలు నమోదవగా, ఇటు ఆదిలాబాద్లో కూడా నిన్న నమోదైనటువంటి గణాంకాల ప్రకారం ఆదిలాబాద్లో కూడా 40 డిగ్రీల వరకు కూడా ఉష్ణ తీవ్రత అనేది నమోదైంది. ఇంకా భద్రాచలంలో కూడా 40 డిగ్రీల వరకు కూడా ఉష్ణ తీవ్రత కొనసాగుతుంది. ఇంకా చూసుకున్నట్లయితే ఈ రోజు కనుక నమోదైనటువంటి ఈ యొక్క గణాంకాలు కనుక పరిశీలనలో చూసుకుంటే ఆదిలాబాద్లో 40 డిగ్రీలు, ఇంకా చూసుకున్నట్లయితే నిజామాబాద్లో 39 డిగ్రీలు, ఇంకా చూసుకుంటే మనకి రామగుండంలో 38, చూసుకున్నట్లయితే భద్రాచలంలో కూడా సుమారు 38 డిగ్రీల వరకు కూడా ఉష్ణ తీవ్రత అనేది కొనసాగుతుంది. సో మహబూబ్ నగర్లో 39 డిగ్రీలు, ఇంకా సిటీ పరంగా చూసుకున్నట్లయితే 38 డిగ్రీల వరకు కూడా ఉష్ణ తీవ్రత అనేది కొనసాగుతుంది. సో రానున్న రోజుల్లో మనకి చూసుకున్నట్లయితే ఈశాన్య సరిహద్దులుగా ఉన్నటువంటి రాష్ట్రాల్లో కనుక చూసుకుంటే మనకి ఒక ద్రోణి అనేది కొనసాగుతుంది. అదేవిధంగా పశ్చిమ రాష్ట్రాల్లో కూడా ద్రోణి అనేది కొనసాగుతుంది. ఒకసారి ఈశాన్య ఉత్తరప్రదేశ్ మధ్య భాగాల్లోనూ, అలాగే దక్షిణ అంతర్గత ఒడిశా భాగాల గుండా కూడా ఒక ద్రోణి అనేది ప్రస్తుతం కొనసాగుతూ ఉంది. సో ఇది కనుక చూసుకున్నట్లయితే ప్రస్తుతం ఈ యొక్క ద్రోణి ఉత్తరప్రదేశ్ మధ్య భాగాల నుంచి ఛత్తీస్గఢ్ మీదుగా, అలాగే చూసుకున్నట్లయితే దక్షిణ అంతర్గత ఒడిశా వరకు కూడా సముద్ర మట్టానికి 900 మీటర్ల ఎత్తులో ఈ యొక్క ద్రోణి అనేది ప్రస్తుతం కొనసాగుతుంది. అలాగే చూసుకున్నట్లయితే మరత్వాడ మీద నుంచి ఉత్తర అంతర్గత కర్ణాటక వరకు కూడా ఒక ద్రోణి అనేది ఇది కూడా సుమారు 900 మీటర్ల ఎత్తులో సముద్ర మట్టానికి కొనసాగడం వల్ల ఇటు ఈశాన్య రాష్ట్రాల్లోనూ, అలాగే పశ్చిమ రాష్ట్రాల్లో కొనసాగుతున్నటువంటి ద్రోణులు ప్రభావం వల్ల మనకి రానున్న 4-5 రోజులు కూడా మనకి అక్కడక్కడ తేలికపాటి వర్షాలు ఉన్నప్పటికీ కూడా మనకి సుమారు 18-19 తారీఖుల్లో రాష్ట్రం అంతటా కూడా తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలతో పాటు ఉరుములు మెరుపులతో కూడినటువంటి వాతావరణ పరిస్థితులు కొనసాగే అవకాశం కనిపిస్తుంది. అంటే ఈ అంటే వర్షాలు పడే జిల్లాలకు ఏ జిల్లాలకు రెడ్ అలర్ట్ కానీ, ఆరెంజ్ అలర్ట్ కానీ, ఎల్లో అలర్ట్ కానీ జారీ చేశారు? ఎప్పుడైతే ఈ యొక్క తీవ్రత అనేది వాతావరణానికి సూచించేటువంటి తీవ్రత అధికంగా ఉంటుందో అప్పుడు మనం ఆరెంజ్ కానీ రెడ్ అలర్ట్స్ అనేవి జారీ చేస్తుంటాము. తీవ్రత అనేది సాధారణ సగటులోనే కొనసాగుతున్నప్పుడు మనం ఎల్లో హెచ్చరికలు అనేవి జారీ చేస్తూ ఉంటాము. ప్రస్తుతం కనుక చూసుకున్నట్లయితే రేపు కొన్ని భాగాల్లో, తెలంగాణ జిల్లాల్లో ఉన్నటువంటి కొన్ని భాగాల్లో, ఉత్తర అలాగే పశ్చిమ భాగాల్లో అక్కడక్కడ ఉరుములు మెరుపులతో కూడినటువంటి వాతావరణ పరిస్థితులు కొనసాగగా చాలా చోట్ల మనకి పొడిబారిన వాతావరణం ఉంటుంది. ఎల్లుండి కల్లా కనుక చూసుకున్నట్లయితే 16వ తారీఖుకి ఇటు ఉత్తర భాగాల్లోనూ, పశ్చిమ భాగాల్లోనూ, అలాగే తూర్పు భాగాల్లో కూడా ఈ యొక్క ఉరుములు మెరుపులతో కూడినటువంటి వాతావరణ పరిస్థితులు నమోదవుతాయి. తదుపరి కనుక చూసుకున్నట్లయితే 17వ తారీఖున ఒక దక్షిణ భాగాలు మినహాయించి సుమారు అన్ని జిల్లాల్లో కూడా మనకి ఈ యొక్క ఉరుములు మెరుపులతో పాటు తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కొనసాగుతాయి. అలాగే 18వ తారీఖులో కూడా ఇటు ఉత్తర తెలంగాణను, పశ్చిమ భాగాల్లో కూడా ఎక్కువగా ఉరుములు మెరుపులతో కూడినటువంటి వాతావరణ పరిస్థితులతో పాటు ఇటు తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు, ఈదురుగాలులు అనేవి గంటకు 20-30 కిలోమీటర్ల వేగంతో ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. ఎప్పుడైతే గాలి తీవ్రత పెరుగుతుందో అప్పుడు ఈదురుగాలుల తీవ్రత కూడా 30-40 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం కూడా కనిపిస్తుందని చెప్పొచ్చు. అంటే రాష్ట్రంలో అటువైపు ఎండలైతేనేమి, ఇటువైపు వానలు అయితేనేమి రైతులకు కొంత సందిగ్ధత ఏర్పడింది. రైతులకు ముఖ్యంగా ఎటువంటి సూచనలు చేశారు? ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ యొక్క ఉష్ణ తీవ్రత అధికంగా కొనసాగుతున్నప్పుడు మాత్రం రైతాంగం మాత్రం ముఖ్యంగా ఉదయం పూట ఎక్కువగా పొలాలకు అందించేటువంటి ఔషధాలు, మందులైతేమి, ఇంకా పిచికారీ చేసే సమయాలు కూడా ఉదయం సమయం అనువుగా ఉంటుందనేది సూచించడం అనేది జరుగుతుంది. సుమారు 9-10 సమయంలో ఈ యొక్క మొక్కలకి కావాల్సినటువంటి ఎరువులు కానీ, ఇంకా ఔషధాలు కానీ అందించడం అనేది చేస్తుండాలి. మిగిలిన సమయంలో ఎండ తీవ్రత అధికంగా ఉండడం వల్ల ఆ సమయంలో
సమయాల్లో ఇటు వేసేటువంటి స్ప్రేయింగ్ యాక్టివిటీస్ అన్నీ కూడా ఆవిరైపోయే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తుంటాయి. సాయంత్రం సమయాల్లో ఈ యొక్క మార్చి నుండి ఏప్రిల్ మే వరకు కూడా సాయంత్రం సమయంలో ఈదురుగాలులతో పాటు ఉరుములు మెరుపులతో కూడినటువంటి వాతావరణ పరిస్థితులు కొనసాగుతాయి కాబట్టి వీలైనంత వరకు కూడా ఈ ఈవినింగ్ సమయాల్లో మాత్రం మొక్కలకు నీరు అందించడం కానీ ఇంకా చూసుకున్నట్లయితే ఎరువులు కానీ ఇంకా పిచికారీ చేయడం అనేది ముఖ్యంగా దాదాపు ఈవినింగ్ సమయంలో కొంచెం వరకు తగ్గించాలనేసి కూడా సూచించడం అనేది జరుగుతుంది. ఇంకా పశువులకి కనుక చూసుకున్నట్లయితే దానా పెట్టడం కానీ తర్వాత మేత పట్టడానికి అవుట్డోర్ యాక్టివిటీస్ చేసే సమయంలో మాత్రం చూసుకుంటే ఉదయం సమయాలు ఈవినింగ్ సమయాలు కూడా వీటికి అనుగుణంగా ఉంటాయి కాబట్టి ఎండ తీవ్రత కూడా తక్కువగా ఉంటుంది కాబట్టి ఆ సమయంలో పశువులకి దానా పెట్టడం కానీ ఇటు మేతకి బయటకు తీసుకువెళ్ళడం అనేది కూడా చేస్తూ ఉండడం చేయాలి. ఆ సమయంలో ఇటు కాపర్లకు కానీ పశువులకు కానీ ఈ యొక్క ఎండ తీవ్రత ఎండ వేడిమి వాతావరణం వల్ల అసౌకర్యంగా ఉండడం అనేది తక్కువగా ఉంటుంది కాబట్టి ఆ సమయంలో అలా సంరక్షించుకోవాలనేసి కూడా సూచించడం జరుగుతుంది. అంటే తెలంగాణ రాష్ట్రంలో రాబోయే 4 రోజుల పాటు వర్షాలు ఉన్న నేపథ్యంలో హైదరాబాద్ మరీ ముఖ్యంగా హైదరాబాద్లో చిన్నపాటి వాన పడితేనే రోడ్ల వైపు వర్షపు నీరు నిలిచిపోవడం కానీ అవన్నీ మనం గతంలో కూడా చూసాము. అంటే దీని ద్వారా అంటే హైడ్రాకి ఏమన్నా ముందస్తుగా సూచనలు ఏమన్నా చేస్తారా? వర్షపు నీరు నిలవలేకుండా రోడ్లపై అటువైపు ట్రాఫిక్ ఇబ్బంది కలగకుండా ఇటువంటి సూచనలు ఎటువంటివి చేశారు? ముఖ్యంగా చూసుకున్నట్లయితే మనకి వచ్చేటువంటి వర్షం కూడా తేలికపాటి నుంచి మోస్తారు వర్షం 2 నుంచి 3 సెంటీమీటర్ల వరకు కూడా వర్షం అనేది కొనసాగుతుంది. సో ఒక విధంగా ఇది భారీ వర్ష సూచన కాదు కాబట్టి ఒక విధంగా ఉరుములు మెరుపులే మనము శ్రద్ధగా తీసుకోవాలి, కొంచెం శ్రద్ధ వహించాలి. అలాగే ఈదుడుగాళ్ళ ప్రభావం అనేది కూడా మ్యాంగో ప్లాంటేషన్కి ఎక్కువ నష్టాన్ని కలిగిస్తుంది కాబట్టి ఈ సమయంలో రైతాంగానికి ముందుగా సూచనలు అనేవి జారీ చేయడం వల్ల వాళ్ళు తగిన జాగ్రత్తలు అనేవి తీసుకుంటూ ఉంటారు. ఇంకా వర్షానికి వచ్చేసరికి తేలికపాటి నుంచి మోస్తారుగా తీవ్రతలో కొనసాగుతుంది కాబట్టి వానకి సంబంధించినటువంటి ఎటువంటి హెచ్చరికలు జారీ చేయలేదని చెప్పొచ్చు. అంటే ఈ వర్షాల తర్వాత ఎండలు మరింత ముదిరే అవకాశం ఏమైనా ఉందంటారా? ప్రస్తుతం కనుక చూసుకున్నట్లయితే వీచేటువంటి గాలి ప్రస్తుతం కనుక చూసుకున్నట్లయితే దక్షిణ దిశగా గాలి అనేది వస్తుంది. సో ఎప్పుడైతే మనకి ఆగ్నేయ దిశ నుంచి గాలి వస్తుందో అప్పుడు మనకి ఎక్కువ తేమతో కూడినటువంటి తేమ అనేది గాలిలో పెరగడం అనేది కూడా చూడవచ్చు. సో రానున్న రోజుల్లో ఇటు ద్రోణుల ప్రభావం అలాగే గాలి వీచే దిశ కూడా రాష్ట్రం మీద కొంచెం మారుతుంది కాబట్టి ఆ సమయంలో ఇట్లాంటి వాతావరణ పరిస్థితులు కొనసాగే అవకాశం ఉంటుందని సూచించడం జరుగుతుంది. చూశారు కదా, మొత్తం మీద కనుక మనం చూసుకున్నట్లయితే అంటే గత కొద్ది రోజుల నుంచి అటువైపు ఎండల తీవ్రత అధికంగా ఉన్నప్పటికీ కూడా బానుడి బగబగలకైతే మాత్రం కొంత ఉపశమనం లభించనుందనే చెప్పొచ్చు. రాబోయే 4 రోజుల పాటు తెలంగాణలో అత్యంత అంటే తేలికపాటి మోస్తారు వర్షాలు కురుస్తాయని, మరీ ముఖ్యంగా అటువైపు హైదరాబాద్లో కనుక చూసుకున్నట్లయితే అంటే తేలికపాటి వర్షాలే కాబట్టి ఎటువంటి ముందస్తు జాగ్రత్తలు అలాగే ముందస్తు సూచనలు జారీ చేయలేదని, కాకపోతే మాత్రం రైతాంగం మాత్రం చాలా జాగ్రత్తగా ఆలోచించి మరి ముందుకు వెళ్ళాలని అయితే మాత్రం ఇప్పటికే హైదరాబాద్ వాతావరణ శాఖ కేంద్రం అధికారి ధర్మరాజు చెప్పుకొచ్చారు. కానీ మన కార్తీక్తో దేవ వార్త హైదరాబాద్.